మళ్లీ మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరిస్తున్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామంటున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం, మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్. బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితేంటో ఆలోచించుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం చాలా సహజం. ఆ విమర్శలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా ఉండాలి. గీత దాటి మాట్లాడతామంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తాం. కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్నపిల్లల మధ్య సామాజిక వర్గాల పేరిట చిచ్చు పెట్టారు. పిల్లలకు కులాలు అంటగట్టడం సరికాదు. ఇది రాజకీయమనిపించుకోదు. అన్నం తినేవాడెవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులేలేవా? ఇలాంటి పనులు చేసేవారికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని సంకల్పించాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. తెలుగువారికి ఉనితి ఇచ్చిన నాయకుడు పొట్టిరాములు గారు. మనది తెలుగు జాతి అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి. అలాంటి గొప్ప నాయకులకు కులమంటగట్టొద్దు. మహానుభావుల స్ఫూర్తిని నేటి తరం, భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని కోరారు. కుల విద్వేషాలు, బెదిరింపు రాజకీయాలు చేసేవారికి యోగి ఆదిత్యనాథ్ తరహా విధానాలు అవలంబిస్తే అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా చెత్తవాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని, సమాజం, రాష్ట్రం, ప్రజల మీద కమిట్మెంట్తో కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.